ఇక మొత్తానికి మరికొన్ని క్షణాలలో పూర్తి స్థాయిలో సభా సమరం అయితే మొదలు కానుంది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు జరిగే అవకాశం ఉంది. నేడు బీఎస్సీ సమావేశంతో క్లారిటీ, ఇరిగేషన్ అంశాలపై ప్రధానమైన చర్చ, 1-2 బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అంటూ కూడా చూడొచ్చు. ఇక ఆ స్పీకర్కు సంబంధించి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. సభ సజావుగా జరిగేలా చూడండి, ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టాలి. అధికారులకు ఆ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశం. అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలి. నోడల్ లైజనింగ్ అధికారులను నియమించాలి. దాంతోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దమ్ముంటే అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలి. సభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఫెయిల్. 2 ఏళ్లు హౌస్ కమిటీలను ఎందుకు నియమించలేదు? మా హక్కులను కాపాడాల్సింది స్పీకరే కదా, ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఎందుకు ఇవ్వడం లేదు? మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్. అసెంబ్లీ నిబంధనలకు కేసీఆర్ తూట్లు. శీతాకాల సమావేశాలు ఒకటే రోజు నడిపారు. కాంగ్రెస్ సర్కార్ 4 రోజులు నిర్వహించాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ సిటీ. బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ దొంగలను దొరకబట్టనా ఒకసారి. ఇగో బీజేపీ పచ్చి దొంగ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేది కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీది. చాలా క్లారిటీగా చెప్తున్నా, పచ్చి దొంగ ఇది పార్టీ. ఎట్లా అంటే అసెంబ్లీ నిబంధనలకు కేసీఆర్ తూట్లు. శీతాకాల సమావేశాలు ఒక్కరోజే నడిపారు. కాంగ్రెస్ సర్కార్ 4 రోజులు నడపాలి. 2 ఏళ్ళు అవుతుంది. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, 2 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత అని చెప్పుకుంటావు. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మాట్లాడరాదు. ప్రెస్ ముంగడికి వచ్చి, ఏదో మీడియా ముంగడికి వచ్చి, ఇగో రేవంత్ రెడ్డి, ఇగో ఈయన కాంట్రాక్టులు ఉన్నాయి, ఇగో దీంతో పాటు తెలంగాణలో మరో సంచలనం జరగబోతుంది, ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది, ఇగో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వెన్నుపోటు ఏక్నాథ్ షిండేలు రాబోతాను, ఈ డైలాగులు వచ్చే బదులు ఆధారాలతో సహా మీడియాకి ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ 10 సంవత్సరాల పరిపాలన అయిపోయిందయ్యా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం అయిపోయి 10 సంవత్సరాలు దాడిపోతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో ఏమన్నా అంటే మళ్ళీ కేసీఆర్ నీకు ఇప్పుడు అసెంబ్లీ నిబంధనలు కేసీఆర్ తూట్లని ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 దొంగలే. ఈ 2 ఒకటే తెలంగాణలో. కండువాలు వేరు కానీ వీళ్ళంతా ఒకటే. నేను మళ్ళా చెప్తున్నా, కండువాలు వేరు కానీ 2 ఒకటే తెలంగాణలో. అరే వీళ్ళకు సమయం ఎంత ఇస్తాడు స్పీకర్ ఏంది? ఇక్కడ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఏమన్నాడు? దమ్ముంటే అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలి. సభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఫెయిల్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏమో పూర్తి స్థాయిలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఇక్కడ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఏమన్నాడు? సభా వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సభ నడుస్తున్నప్పుడు స్పీకర్ గారు ఈరోజు ప్రధానంగా కూడా మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు, దాంట్లో అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, రిజర్వాయర్లు, కెనాళ్ళు, దాంతోపాటు అన్ని రకాలుగా వస్తాయి. మీరు గిదే అంటారు, గిదే ముచ్చట మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం అని ఎట్లా అంటారు అని ఒక మాట మాట్లాడేలోపు స్టాప్, మైక్ కట్ అయిపోతుంది. మీరు చూడుర్రి, మైకు కట్టు కాకపోతే నన్ను అడుగుర్రి. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడే అవకాశం ఇస్తారు అనుకుంటారా వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అట కేసీఆర్ యాదకు వచ్చినట్టు ఇప్పుడు ఆయనకు మళ్ళీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అని చెప్తాడు. సభ సజావుగా జరిగేలా చూడండి స్పీకర్ చెప్తున్నాడు. నేను గడ్డం ప్రసాద్ కుమార్ని అడుగుతున్నా, గుత్తా సుఖేందర్ అని అడుగుతున్నా. ఎందుకంటే అటు మండలి కానీ ఇటు శాసనసభ కానీ ఈ ఇరువురిని నేను అడిగే అంశం ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు ప్రభుత్వంలో మైనస్ లేనిది, ప్రభుత్వం పెట్టే ప్రతి అంశానికి సంబంధించి చర్చ మీదకి వచ్చినప్పుడు దాని యొక్క పూర్వాపరాలు చర్చించి దాని వాస్తవాలని చెప్పేది విపక్షమే. మీకు ప్రభుత్వం నడపడంలోనే పని అయిపోతుంది, కానీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని పూసగుచ్చినట్లుగా అబ్జర్వ్ చేసేది విపక్షం. సో వాళ్ళకి సమయం ఇవ్వండి. ఏ పార్టీ ఇస్తారో, ఎట్లా ఇస్తారో, ఏం కథో చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
అయితే 2 బిల్లుల మీద మాత్రం ఆసక్తి ఉంది. 1-2 బిల్లులు అయితే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అది ఏం బిల్లులు ప్రవేశపెడతారు ఏంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనబడింది. నిజానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎలాంటి బిల్లులను ప్రవేశపెడతారు, వీళ్ళు ఏ బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. సో ఎలాంటి బిల్లులు ప్రవేశపెడతారు, ఆ బిల్లులకు సంబంధించి ఎలా ఉంటాయి, ఆ బిల్లులు ఏమేమి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది, ఏం